ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి. ఎపిసోడ్లోకి వెళ్తే, ఏం తెలుసుకోవాలి చిట్టుకోన, ఎందుకు పిలిచావు చెప్పు అని చెప్పి కొండదేవర చెప్తూ ఉంటే అప్పటిక లక్కీ అంటుంది, మా నాన్న ఒక పెద్ద ప్రాజెక్టు సాధించాలని ఆశిస్తున్నారు, మరి అది దక్కుతుందో లేదో చెప్పు అని చెప్పి అడుగుతుంది లక్కీ. అప్పుడు కొండదేవర ఆలోచించి, అంతకన్నా ముందు ఈ ఇల్లు కోల్పోయింది, ఈ గడప ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తుంది, అది వస్తుందే తల్లి అని చెప్పి అనగానే ఈ లోపలున్న అరవింద అలాగే జయదేవ్ బయటకు వస్తారనమాట. ఇక ఇటు పక్కన లక్కీ, ఏంటి ఈ కొండదేవర ఏదో అడిగితే ఏదో చెప్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి లక్కీ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక అరవింద జయదేవ్ అలా అడుగుతారు, ఏంటి ఇల్లు కోల్పోయింది మళ్ళీ తిరిగి వస్తుందా, ఏంటిది నా కోడలు తిరిగి వస్తుందా అని చెప్పి ఇక అరవింద అంటూ ఉంటే అప్పుడు కొండదేవర ఇలా చెప్తారు, వచ్చే సంతోషాన్ని ఇది అది అని పేరు పెట్టలేము, కానీ ఖచ్చితంగా ఈ ఇల్లు కోల్పోయిన సంతోషం ఖచ్చితంగా తిరిగి వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు కొండదేవర. లోపలున్న మనీష అలాగే దేవ్యాని వస్తారు. ఇక మనీష అంటుంది, కొండదేవర నా జీవితంలో ఎలాంటి మార్పులు రావచ్చు, నన్ను చూసి చెప్పు అని చెప్పి అనగా కొండదేవర, నీ జీవితంలో కొత్త కొత్త మార్పులు వస్తాయే తల్లి, అసలు నువ్వు ఊహించవు, జీవితంలో మార్పులు అంటున్నావు, ఆ మార్పుల వల్ల నాకేమైనా ఉపయోగం ఉంటుందా లేదా అది చెప్పు అని మనీష అంటూ ఉంటే అప్పుడు కొండదేవర, ఉపయోగం ఉన్నట్టే ఉంటుందే తల్లి, కానీ అది ఉపయోగమో లేదంటే ఉప్పెనో తెలియకుండానే పోతుందే తల్లి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనీష పక్కన ఉన్న దేవ్యానితోని, ఆంటీ అసలు నాకు మంచి జరుగుతుందని చెప్తున్నాడా లేదా చెడు జరుగుతుందని చెప్తున్నాడా, నాకేం అర్థం కావట్లేదు అని మనీష అంటూ ఉంటే, నాకు కూడా ఏం అర్థం కావట్లేదు అని దేవ్యాని అంటుంది. తర్వాత దేవ్యాని అంటుంది, మనం అసలే సంయుక్తిని పరిచయం చేసుకోవాలనుకుంటున్నాం కదా, ఆ సంయుక్త వల్ల నీకు మిత్ర దగ్గర అవుతాడేమో, ఆ మార్పులేమో అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే, నాకేమనిపించట్లేదు ఆంటీ అని మనీష అంటుంది. అప్పుడు పక్కనే ఉన్న జయదేవ్, మీ గుసగుసలాపి ఇంకేమైనా అడగాలేమో అడగండి ఆయన్ని అని చెప్పి అనగానే ఇక లోపల ఉన్న వివేక్ కూడా బయటకు వస్తాడు. అప్పుడు దేవ్యాని, ఇదిగో ఈ అబ్బాయి మా కొడుకు, మా అబ్బాయి పెళ్ళి ఎలా అవుతుంది ఏంటి ఇదంతా చెప్పు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు ఇక కొండదేవర ఇలా చెప్తారు, రంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది, గొప్ప గొప్ప వాళ్ళ మధ్యలో జరుగుతుంది, మంచి మనుషుల మధ్యలో జరుగుతుంది, అన్నిటికన్నా ముఖ్యం తాళి కట్టి ఈ అబ్బాయి మనసు పులకరించిపోతుంది, ఆనందపడిపోతాడు, అంత బాగా జరుగుతుంది పెళ్ళి అని చెప్పి అనగానే ఇక దేవ్యాని, ఈ కొండదేవర ఏం చెప్తున్నాడో నాకు కూడా అర్థం కావట్లేదు మనీష, ఏంటో అని చెప్పి అంటుంది. తర్వాత జయదేవ్ అంటారనమాట కొండదేవరికి వినిపించేలాగా, ఈ పెళ్ళేమో ఈ వివేక్ ఇష్టం లేదు, ఈయనేమో గొప్పగా జరుగుతుంది బాగా జరుగుతుంది పెళ్ళి అంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు అని జయదేవ్ అంటూ ఉంటే, చింతించకు స్వామి, ఖచ్చితంగా మీ మనసుకు నచ్చినట్టే అందరూ సంతోషించేటట్టే జరుగుతుంది పెళ్ళి అని చెప్పి కొండదేవరు చెప్తారు. లోపల ఉన్న మిత్ర వచ్చి, అందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు మనీష, కొండదేవర చెప్పే ముచ్చట్లు వింటున్నాం మిత్ర, నువ్వు కూడా విను, కొండదేవర ఇదిగో ఈతనే మిత్ర, ఇతని జీవితంలో ఏం జరగబోతుందో చెప్పండి చూసి అని చెప్పి అనగానే అప్పుడు కొండదేవర, ఇటుకన్నా పెద్ద మార్పులు ఈయన జీవితంలో మొదలవుతున్నాయి, అనుకోని మనుషులు ఆయన చుట్టూ రాబోతున్నారు, వేయలేని సంఘటనలు చూడబోతున్నారు, కళ్ళకు కట్టిన అడ్డుతెరలు కొన్ని రోజుల్లో తొలగిపోతాయే బిడ్డ అని చెప్తూ ఉంటాడనమాట మిత్రకి. నీకు సంతోషమైన దినాలు రాబోతున్నాయి అని మిత్రకు చెప్తూ ఉంటే, ఇదిగో ఈ డబ్బులు తీసుకో అని చెప్పి మిత్ర డబ్బులు చేతిలో పెడుతుంటే, లేదు బాబు చిట్టుకోన పిలిస్తే వచ్చాను, ఆ దేవుడే ఈ పలుకులు నాతో పలికించాడనుకుంటాను, వెలుస్తాను అని చెప్పి కొండదేవర వెళ్ళబోతూ ఉంటే, పర్లేదండి ఉంచుకోండి అని చెప్పి మిత్ర డబ్బులు చేతిలో పెడతాడు. ఇక కొండదేవర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొండదేవరు వెళ్ళగానే మనీష అంటుంది, మామూలు మనుషులు మామూలుగా చెప్తేనే నాకు అర్థం కాదు, ఈయనేమో అటు ఇటు తిప్పి చెప్పాడు, ఏమీ అర్థం కాలేదు, టైం వేస్ట్, పదండి ఆంటీ అని చెప్పి దేవ్యాని తీసుకుని మనీష వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మిత్ర అంటాడు, మామ్ డాడ్ మీకు గుడ్ న్యూస్, ఇది అంటే జేఎంఆర్ కూతురు రాబోతున్నారు కదా అమెరికా నుంచి, అయితే ఆవిడ పెద్ద పార్టీ అరేంజ్ చేశారు, మన ఫ్యామిలీని అందరినీ ఇన్వైట్ చేశారు, అందరూ రెడీగా ఉండండి వెళ్దాము అనగానే, వావ్ గుడ్ న్యూస్, ఈ ప్రాజెక్ట్ నీకే వస్తుంది అనిపిస్తుంది, నాకు సిక్స్త్ సెన్స్ చెప్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారంట జయదేవ్. సరే డాడ్ చూద్దాము అని చెప్పి మిత్ర అంటాడు. మరో పక్క లక్ష్మి వాళ్ళ కొడుకుని ఒళ్ళో పడుకోబెట్టుకొని కబుర్లు చెప్తూ ఉంటుంది. ఇక జును ఇలా చెప్తూ ఉంటాడు, అమ్మ రేపు నాకు ఐస్ క్రీమ్ కొనిపెట్టాలి, ఇక మా ఫ్రెండ్ ఒక బొమ్మ కొనుక్కున్నాడు, మన ఇద్దరు షాపింగ్కి వెళ్ళి ఆ బొమ్మ కొనుక్కొచ్చి రావాలి, సరేనా అమ్మ అని చెప్పి అంటూ ఉంటే ఇక లక్ష్మి ఏం మాట్లాడదు. ఏంటమ్మా నేను మాట్లాడుతుంటే ఏం మాట్లాడట్లేదేంటి అనగానే అప్పుడు లక్ష్మి అంటుంది, ఇప్పటి నుంచి నీతో నేను అంత టైం స్పెండ్ చేయలేను, రేపటి నుంచి అర్జున్ బాబానే నేను చూసుకుంటారు అనగానే, ఏంటమ్మా నన్ను వదిలి ఎక్కడికైనా వెళ్తున్నావా అని చెప్పి అనగానే, అంటే వదిలి ఎక్కడికి వెళ్ళట్లేదు, కాతే పెద్ద బాధ్యతలు వచ్చాయి, కొన్ని చక్కపెట్టాలి, కొందరి జీవితాలు చక్కలు పెట్టాలి, ఇక కొన్ని ముక్కలైపోయిన బంధాలని తిరిగి కలపాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, నీకు ఏం పనమ్మా అంటే అర్జున్ బాబు కన్నా పెద్ద పనా నీకు అనగానే, అంతకన్నా పెద్ద పని పెద్ద బాధ్యత అని చెప్పి లక్ష్మి అంటుంది. చెప్తూ పోతే చాలా పనులు ఉన్నాయి జున్ను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే, అమ్మ నువ్వు చెప్పింది ఏమిటో నాకైతే అర్థం కాలేదు, కానీ నువ్వు చెప్పినవన్నీ ముఖ్యమైన పనులని మాత్రం అర్థమైపోయాయి, ఆ పనులన్నీ నువ్వు ఖచ్చితంగా నువ్వు చెయ్యాలని నేను డెఫినెట్గా కోరుకుంటున్నానమ్మా అని చెప్పి, పర్లేదు నువ్వు నాతో టైం స్పెండ్ చేయకపోయినా పర్లేదు, నువ్వు అనుకున్న పనులన్నీ అవ్వాలి అని జున్ను అంటూ ఉంటే ఇక జున్నుని హక్ చేసుకుంటుంది లక్ష్మి. తర్వాత లక్ష్మి, థ్యాంక్స్ జున్ను అనగానే, ఏంటమ్మా థ్యాంక్స్ చెప్తావు, నేను కొడుకునమ్మా, నేను అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు అని చెప్పి అంటాడనమాట జున్ను. ఆ తర్వాత ఇక జున్నుని పడుకోబెడుతూ లక్ష్మి ఇలా అనుకుంటుంది మనసులో,
దేవుడా, రేపు సరికొత్త అవతారం ఎత్తబోతున్నాను. నేను వేసే ప్రతి అడుగులో, ప్రతి మాటలో నువ్వు నాకు తోడుండి ఎక్కడ ఏం తప్పులు జరగకుండా నేను అనుకున్నవన్నీ జరిగేటట్టు చూడు స్వామి అని చెప్పి అనుకుంటుంది. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే సంయుక్త ఫుల్ గ్రాండ్ పార్టీ అరేంజ్ చేస్తుందన్నమాట. ఇక అరేంజ్మెంట్స్ అన్ని జరుగుతూ ఉంటే ఇక ఫంక్షన్కి అందరూ ఫ్యామిలీస్తో వస్తూ ఉంటారు. ఇక మిత్ర వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తుంది. ఇక అప్పుడు అరవింద్ అంటుంది, ఈ అమ్మాయి సంయుక్త కుటుంబ విలువలు అన్నీ బాగా తెలుసు అనుకుంటా. ఎక్కడైనా బిజినెస్ పార్టీ అంటే జస్ట్ బిజినెస్ చేసే వాళ్ళే ఉంటారు, కానీ ఫ్యామిలీస్తో సహా పిలిచిందంటే ఈ అమ్మాయికి బాగా కుటుంబ వ్యవస్థ గురించి కానీ ఇలాగా బాగా ఇండియన్ కల్చర్ గురించి బాగా తెలుసు అనుకుంటా. నిజంగా ఫారెన్లో పెరిగినా బాగానే ఉంది అమ్మాయి అని చెప్పి అంటూ ఉంటే ఇటు పక్క నుంచి జయదేవ్ కూడా, అవును మొన్న నేను అమెరికా వెళ్ళాను కదా, అసలు చాలామంది అసలు ఇక్కడ పుట్టి పెరగకపోయినా అక్కడ వాళ్ళే మన ఇండియన్ కల్చర్ గురించి చాలా ఇదిగా మాట్లాడుతున్నారు, బాగా అర్థం చేసుకుంటున్నారు అని చెప్పి అనగానే ఇక ఇటు పక్క మిత్ర, డాడ్, మామ్ ఇంకా అమ్మాయిని చూడకుండానే ఎందుకు అలా సర్టిఫికేట్లు ఇచ్చేస్తున్నారు, ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా తెలుసుకోవాలి మనం అని చెప్పి అంటూ ఉంటే ఇటు పక్క దేవి అని అంటుంది, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, ఈ సంయుక్త ఎవరు కాదు మన మనీషాతో కలిసి చదువుకుందంట అమెరికాలో, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంట అనగానే, ఆంటీ ఏంటి మీరు అని చెప్పి పక్క నుంచి అంటూ ఉంటే, అయ్యో మనీషా ఇలాంటి విషయాలు దాచుకోకూడదు, తన్ని బాగా ఫ్రెండ్ అని బాగా చెప్పావు కదా, నాకు చెప్తే ఏమైంది, ఇలాంటి విషయాలు దాచుకోవాల్సిన అవసరం లేదు అనగానే ఇక అటు పక్కన అరవింద అంటుంది, అదేంటి మనం ఈ సంయుక్త గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం, ఒకసారి కూడా చెప్పలేదేంటి మనీషా నీకు తెలుసని అనగానే అప్పుడు మనీషా, నాకు కూడా ఇప్పుడే తెలుసు కదా ఆంటీ అని చెప్పి మనసులో అనుకుంటుంది. అంటే ఆంటీ గొప్పలు చెప్పుకోవడం ఎందుకులే అని చెప్పలేదు ఆంటీ అని పైకి అలా మనీషా చెప్తుంది. ఇక ఇటు పక్క మిత్ర చూస్తూ ఉంటాడు, అదేంటి నీకు తెలుసని ఒక్క మాట చెప్పలేదు, నీ ఫ్రెండ్ అని చెప్పలేదు అనగానే, అంటే ఊరికే మిత్ర చెప్పలేదు అని చెప్పి మనీషా అంటుంది. ఇక జయదేవేమో, పోన్లే మన మిత్ర ఈ ప్రాజెక్ట్ కోసం అంతగా కష్టపడక్కర్లేదు, మన మనీషా కోఆపరేషన్తో ఈ ప్రాజెక్ట్ ఈజీగా వచ్చేస్తుందేమో అని చెప్పి అంటూ ఉంటే, సరే పద లోపలికి వెళ్దాము అని చెప్పి అందరూ లోపలికి వస్తారు. దేవ్యా నేను వెళ్తుంది ఆపుతుందనమాట మనీషా, ఏంటంటే ఇంత ఇదిగా ఇరికిచ్చేశారు అనగానే, ఇరికిచ్చడం కాదు నీ విలువ పెంచడం, అసలు సంయుక్త తెలుసు అనగానే, చూసావా బావగారికి నీకెంత వాల్యూ ఇచ్చారో, సో నువ్వేం టెన్షన్ పడకు అనగానే అప్పుడు మనీషా, ఏంటో ఆంటీ వీళ్ళ దృష్టిలో విలువ పెంచడమేమో కానీ ఆ సంయుక్త నన్ను చూసి ఎవరు అంటే నేను మా మొహం ఎక్కడ పెట్టుకోవాలి అని మనీషా అంటుంది. అయ్యో దేశాలు మారాయి, చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చింది, ఇక తను కూడా బాగా రిచ్ అయింది కాబట్టి నన్ను మర్చిపోయింది అన్నట్టుగా ఏదో ఒకటి కవర్ చేయొచ్చులే అనగానే, ఆంటీ మీకు తెలివితేటలు బాగానే ఉన్నాయి అని చెప్పి అంటుంది మనీషా. తర్వాత అరవింద పార్టీలో చూస్తూ, ఇంతకీ ఇక్కడ సంయుక్త ఏది అని చెప్పి అనగానే, ఇంతకీ అందరూ సైలెంట్గా ఉన్నారు కాబట్టి ఇంకా సంయుక్త వచ్చుండదు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటారు. ఈ లోపల హాయ్ జాను టీచర్ అని చెప్పి పలకరిస్తుంది అనమాట లక్కీ. హాయ్ లక్కీ అని చెప్పి జాను కూడా అంటుంది, ఇదేంటి ఇంత పెద్ద పార్టీకి ఇలాంటి చిల్లర మనుషులు కూడా వస్తున్నారా అని చెప్పి, అసలు నిన్నెవరు ఇన్వైట్ చేశారు అని చెప్పి దేవి అని మనీషా అంటూ ఉంటారు. ఏరా వివేక్ నువ్వేనా పిలిచింది అనగానే అప్పుడు వివేక్, అదేంటి మామ్ మనల్ని వేరే వాళ్ళు పిలిచారు, నేనెందుకు పిలుస్తాను అని చెప్పి వివేక్ అంటాడు. మరి నువ్వు పిలవక ఇంకెవరు, ఎలా వచ్చింది అమ్మాయి అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల అక్కడికి అర్జున్ అలాగే జున్ను వస్తారు. ఇక అంటే జున్ను వాళ్ళ మదర్కి కుదరలేదు, జున్నుని చూసుకోవడానికి నేనే పిలిపించాను అని చెప్పి అంటారనమాట అర్జున్. ఇప్పుడు మనీషా, నువ్వు ఈరోజు అంటే ఈ మధ్య ఇలాంటి ఉద్యోగాలు కూడా చేస్తున్నావు అనమాట అనగానే, ఎలాంటి ఉద్యోగం అనగానే, అదే ఆయమ్మ అని చెప్పి అంటుంది. అని కొంచెం నోరు అదుపులో పెట్టుకో, ఎవరి ముందు ఎంతవరకు మాట్లాడాలో ముందే తెలుసుకో అనగానే ఇక దేవయాని సైలెంట్ అయిపోతుంది. ఆ తర్వాత మిత్ర అంటాడు, నాకు ఒక విషయం అర్థం కాదు, ఈ జున్ను వాళ్ళ అమ్మ ఏంటి ఎప్పుడు జనాల్లోకి రాదు, కలవదు, ఎప్పుడు ఏదో పెద్ద కలవనట్టు, అసలు సంఘంలోకి రానట్టు, ఎందుకలాగా అనగానే, వేరే వాళ్ళ విషయాలు నీకెందుకు మిత్ర, అయినా నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తాను అని అర్జున్ ఇలా చెప్తాడు. త్వరలోనే జున్ను వాళ్ళ అమ్మని చూస్తావు, షాక్ అవుతావు, ఎదురుపడ్డప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నేను చూస్తాను, ఆదిరిపడతావు అని అర్జున్ అంటాడు. బాగానే ఉంది అని మిత్ర అంటాడు. ఆ తర్వాత లక్కీ అంటుంది, జున్ను ఈ పెద్దవాళ్ళు కలిస్తే పాలిటిక్స్ మాట్లాడతారు, లేదంటే బిజినెస్ గురించి మాట్లాడతారు, మన బ్రెయిన్ ఫ్రై అయిపోతుంది, మనం వెళ్ళి పార్టీ అంతా చూద్దాం పదా అని చెప్పి ఇక జున్ను అలాగే లక్కీ వెళ్ళిపోతారు. తర్వాత అర్జున్ అంటాడు, ఇంతకీ నీ బిజినెస్ ఎలా సాగుతుంది మిత్ర అనగానే, నీ బిజినెస్ కన్నా 100 రెట్లు ఎక్కువ అని చెప్పి మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక అరవింద, మిత్ర అన్న మాటలు ఏం పట్టించుకోకు, వాడు యాక్చువల్గా మంచివాడే, కానీ ఇలాగ బిజినెస్ విషయం వచ్చేసరికి కొంచెం కటుగా అనగానే, పర్లేదంటే నేను అర్థం చేసుకోగలను అని చెప్పి క్యారీ ఆన్ అని చెప్పి ఇక అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక జాను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దేవ్యాని, కొంతమంది మొహాలు చూస్తేనే మూడంతా పాడైపోతుంది, సరే పద అలా వెళ్ళొద్దాము అని మనీషా దేవ్యాని పక్కకు వెళ్తారు. ఆ తర్వాత ఇక మిత్ర ఏదో ఫోన్ మాట్లాడుతూ ఉంటే మిత్ర దగ్గరికి జయదేవ్ వస్తారు. వాట్ ఈస్ దిస్ మిత్ర, అసలు బిజినెస్ అంటే మనకి మిత్రులు ఉంటారు, శత్రువులు ఉంటారు, మిత్రులందరూ సహాయం చేసే వాళ్ళు కాదు, శత్రువులందరూ మనకి ఏదో హాని చేస్తారని కాదు, అందరినీ సమానంగా చూడాలి, నువ్వు ఎందుకు అలా మాట్లాడావు అర్జున్తోని. మిత్ర అంటాడు, డాడ్ ఇప్పుడు వైజాగ్లో నేను చేసే ప్రతి పనికి నాకు ఆపోజిట్లో ఉండేది అర్జునే, అందుకే నేను తనతో మామూలుగా ఉండలేకపోతున్నాను అని మిత్ర అంటూ ఉంటే, చూడు అసలు బిజినెస్ అంటే మనం ఒక్కొక్కసారి గెలుస్తాము, గెలిచే లిస్ట్లో ఉంటాము, ఒక్కొక్కసారి ఓడే లిస్ట్లో ఉంటాము, అలా అని చెప్పి ప్రతి వాళ్ళతో ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అనగానే, డాడ్ ప్లీజ్ మీరు ఇంకా ఆపండి నేను ఇంతే అన్నట్టుగా మిత్ర చెప్తూ ఉంటాడు. ఎపిసోడ్ ఎక్కడికి ఎండ్ అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి.